దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఇంతవరకు దేవుని మనం హృదయపూర్వకంగా ఆరాధించాము, ఆయన సన్నిధిని అనుభవించాము. ఈ ప్రాముఖ్యమైన సమయములో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము దేవుని ప్రజలు ఉండవలసిన తీరు, లేదంటే దేవుని ప్రజలు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెబుతాడు, నేను కోరుకున్న నా ప్రజలు ఈ విధంగా ఉండాలని ఒక 4 లక్షణాలు ప్రజలలో కోరుకుంటున్నాడు దేవుడు. వాటిని క్లుప్తముగా మనము ధ్యానం చేసినట్లయితే, అందరూ కూడా మన బైబిల్ గ్రంథాలను తెలిసినట్లయితే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము మనం చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, మొట్టమొదటగా చూడండి, తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. చదవబడిన లేఖనములో దేవుడు ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల. ఇక్కడ షరతులు పెడుతున్నాడు. 4 షరతులు ఇక్కడ కనబడుతున్నాయి. 1, తగ్గించుకోవాలి మనల్ని మనము. 2వది, ఆయనకు ప్రార్థన చేయాలి. 3వదిగా మనము ఆయనను వెదకాలి. 4వదిగా ఏమనుంది? చెడు మార్గములు విడిచిపెట్టాలి. వీటన్నిటిని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నేను వారి ప్రార్థనను వింటాను. మొట్టమొదటగా 4 షరతులకు ఒక వ్యక్తి ఎప్పుడైతే లోబడతాడో అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? వారి ప్రార్థనను నేను వింటాను, వారి పాపమును క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒక షరతు ఇక్కడ కనబడుతున్నాయి. 4 షరతులకు ఒక వ్యక్తి ఒప్పుకొని దాని ప్రకారం జీవిస్తే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఖచ్చితంగా మనలను, మన కుటుంబాలను, మన దేశము మీద ఉన్న తెగులు, మన కుటుంబంలో ఉన్న రోగాలు, వీటన్నిటినీ స్వస్థపరుస్తాడు. నా దేవుని ప్రజలారా, దేవుని ప్రజలుగా మన ఉండవలసినవి ఏమిటంటే, 1, దేవుడిచ్చిన 4 షరతులను మనం పాటించాలి. 2వదిగా 3 దేవుని యొక్క నిబంధనలు లేదంటే వాగ్దానాలను మనము పొందుకున్నట్లుగా జీవించాలి. 3వదిగా దేవుని మందిరము మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. 4 షరతుల ప్రకారం మనము జీవించాలంటే దేవుని మందిరము ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ దినాలలో మనము చూసినట్లయితే సొలొమోను రాజు మందిరమును కడతాడు దేవుని కొరకు. అతి సుందరమైన బంగారు పూత చేయబడిన మందిరాన్ని కడతాడు. ఎందుకంటే దావీదు రాజు ఎన్నో యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించి అనేకులను సంహరించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అపవిత్రమైన చేతులతో నా మందిరం కట్టబడడం నాకు ఇష్టం లేదు దావీదు, నీ కుమారుడైన సొలొమోను నాకు మందిరం కట్టాలన్నప్పుడు సొలొమోను రాజు మంచిగా దేవునికి ఒక మందిరాన్ని కట్టిన తర్వాత యాజకులను పిలిపించిన తర్వాత ఆ మందిరాన్ని ప్రతిష్ఠించి అక్కడ దేవుని స్తుతించి నిత్యము ప్రార్థనలు జరగాలని ఆయన ఆశించిన తర్వాత మొట్టమొదటగా సొలొమోను రాజు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ స్థలమందు చేయబడే ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. అది ఏ సమస్య అయినా కానీ నీ ప్రజలు నీ మందిరంలోకి వచ్చి వారు ప్రార్థన చేస్తున్న ప్రతి క్షణము మీరు వారి ప్రార్థన విని నిశ్చయముగా వారిని స్వస్థపరచండి, విడిపించండి, వారి దేశమును స్వస్థపరచండి, మాకు శాంతి సమాధానములు దయచేయండి, మా శత్రువుల నుండి మమ్మల్ని తప్పించండి అని రకరకాలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోను రాజుతో ఆ రాత్రి కాలములో ప్రత్యక్షమై చెబుతున్న మాట ఏమిటంటే, సొలొమోను చేసిన ప్రార్థన అంతా కూడా నేను విన్నాను, బాగానే ఉంది. అయితే నీ ప్రార్థన, ఈ జనులు చేసే ప్రార్థన విని మీకు నేను తోడుగా ఉండాలంటే 4 షరతుల ప్రకారం మీరు జీవించాలి, ప్రజలు జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. 4 షరతులు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఏ తండ్రి అయినా కూడా తన కుమారుడు తనకు ఇష్టం వచ్చినట్లు లేదంటే తనలో ఉన్న సుగుణములను, మంచి గుణాలను వారు కూడా ఉనికిపుచ్చుకొని ఆ ప్రకారం జీవించడం ఏ తండ్రికైనా ఇష్టం.
ఒక తండ్రి మంచిగా బ్రతికి మంచి పేరు ప్రఖ్యాతులు, ఆస్తి, ఐశ్వర్యము, ఘనత సమస్తమును సంపాదించుకున్న తర్వాత తన కుమారుడు వ్యర్థమైపోయి లోకంలో పాపములో చెడిపోతూ ఉంటే ఆ కుమారుడిని చూసి తండ్రి సంతోషించాడు. అలాగుననే పరమ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన తన బిడ్డలు, తన వారసులైన వారు కూడా ఇలాగ ఉండాలి అని ఒక 4 షరతులు మనకు దేవుడు ఇస్తున్నాడు. వీటిని బట్టి మనం ఎప్పుడైతే జీవిస్తామో, వీటి ప్రకారము జీవిస్తామో దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, ఇంకా ఆయన మన పాపములను క్షమిస్తాడు. మొట్టమొదటి విషయం మనం గమనించాం కదా, మీరు తమ్మును తాము తగ్గించుకొనవలెను అని ఒక షరతు పెడుతున్నాడు దేవుడు. మానవుడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర, దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రైస్తవుని యొక్క జీవితంలో మొట్టమొదటగా ఎప్పుడైనా ఒక వ్యక్తిని, ఒక అన్యుడు చూసినప్పుడు క్రైస్తవుని, అతనిలో కనపడవలసినది ఏమిటి తెలుసా? తగ్గింపు స్వభావము. ఆ వ్యక్తి నిజముగా దేవుని బిడ్డ క్రైస్తవుడని ఎప్పుడు చెప్తాడంటే ఆ వ్యక్తిలో తగ్గింపు స్వభావం కనిపెట్టినప్పుడు అన్యజనులు నిజముగా వీరు క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు, వీరి మాటలో హెచ్చు స్వభావం కనపడలేదు, వీరి నడకలో కావచ్చు, వీరి యొక్క ప్రవర్తనలో కావచ్చు ఎక్కడ కూడా గర్వంగా ప్రవర్తించడం లేదు, ఎక్కడ కూడా వారికి ఉన్న దాన్ని బట్టి వారు హెచ్చించుకునే స్వభావం కనపడలేదు. నిజముగా వీరు క్రైస్తవులని దేవుని ప్రజలను చూసినప్పుడు దేవుని నామమునకు ఘనత రావాలి, ఆ విధముగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటగా మనము తగ్గింపు కలిగి జీవించాల్సింది దేవుని ఎదుట తగ్గింపు కలిగి జీవించాలి. ఆ దినాలలో మనము చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాల్లో మనం చూస్తే పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన మనకు కనబడుతుంది. 2 వ్యక్తులు దేవాలయంకి వెళ్ళారు, మందిరంకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వారిలో మొదటి వాడు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటున్నాడు వాడు భక్తిపరుడు, వాడు పరిశుద్ధుడు, వాడు ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసి దాని ప్రకారం జీవిస్తున్నవాడు. వాడు అంటున్నాడు, ఎలాగంటున్నాడు అంటే, పరిసయ్యుడు హృదయం నిండా డంబము, హృదయం నిండా గర్వము, హెచ్చు స్వభావము, నాకే అన్ని తెలుసు అనుకొని ఈ పరిసయ్యుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రారంభిస్తున్నాడంటే, దేవా నేను చోరులను, వ్యభిచారులను, అన్యాయస్తులైన ఇతర మనుష్యులైన కాక, ఈ పక్కన ఉన్న సుంకరి వలెను కాక, నేను ఎంతో న్యాయముగా, యథార్థముగా, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను. వారమునకు 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో కూడా 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తనను ప్రార్థిస్తున్నాడు. అయితే 2వ వాడు సుంకరి. సుంకరి ఈ పరిసయ్యుడంత భక్తిపరుడు కాదు, పరిసయ్యుడంత పరిశుద్ధుడు కాదు, పరిసయ్యుడంత ధర్మశాస్త్ర జ్ఞానము కలిగిన వాడు కాదు. అయితే ఈ సుంకరి ఏం చేస్తున్నాడంటే దూరముగా నిలుచుకొని ఏమంటున్నాడు, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. 2 ప్రార్థనలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 2 వ్యక్తులు ఎవరు ఎదట ప్రార్థన చేస్తున్నారు, ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే దేవుని మందిరములో ఉన్నారు మొట్టమొదటగా, 2వది దేవునికే ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు దేవుడు నేను కోరుకున్న నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకోవాలంటున్నాడంటే, ఏ వ్యక్తి జీవితంలో అయినా కానీ ఒక మంచి లక్షణము, సుగుణము ప్రారంభించబడాలి, ఒక తగ్గింపు స్వభావము కావాలంటే అది తన దేవుని ఎదుట అతడు మొట్టమొదటగా కనపరచాలి. ఇప్పుడు ఈ పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఒకడు ఏమో తనను తను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకడు దేవుని దగ్గరికి సమీపించడానికి కూడా ఇష్టము లేక, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు విలపిస్తూ తన్ను తాను తగ్గించుకొని, అయ్యా నేను పాపిని అని తన పరిశుద్ధత, తన నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుట్టతో సమానమని గ్రహించిన వాడై వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని కరుణ కొరకు, దేవుని యొక్క దయ కొరకు వేడుకున్నాడు. వీరిద్దరిలో పరిసయ్యుడు పరిశుద్ధుడు, జ్ఞానము కలిగిన వాడు, సకల విద్య తెలిసిన వాడు. అయితే వాడనుకున్నాడు, నేను వారమునకు 2 సార్లు ఉపవాసము, నేను 10వ భాగం ఇస్తున్నాను, ప్రతి ప్రార్థనకు నేను అటెండ్ అవుతున్నాడు, నేను పరిశుద్ధునిగా నీతిమంతుడిగా ఎంచబడతాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ పరిశుద్ధుడైన ఈ పరిసయ్యుని పక్కన పెట్టి సుంకరి పాపిని దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతునిగా తీర్చాడంట. నా దేవుని ప్రజలారా, ఎవరు ఎదుట మనం ఉన్నాము, ఎక్కడ మనం ఉంటున్నాము,
మన చర్యలను గమనిస్తున్నవాడు ఎవడు అని జ్ఞానము కలిగి ప్రవర్తించే వారముగా ఉండాలి క్రైస్తవులము. మనము దేవుని ఎదుట తగ్గించుకోవాలి. దేవుడు మన మీద కరుణ, జాలి, దయ చూపాలంటే తగ్గింపు హృదయం మనకు కావాలి. అడుక్కుండేవారు, భిక్షాటన చేసుకుంటూ వచ్చేవారు మరి ఎలాగ మనల్ని వేడుకుంటారు? వారి మీద మనకు జాలి, దయ కనుగొన్నట్లుగా గోజాడుకుంటారు. అమ్మా ఒక రూపాయి, లేదంటే అయ్యా ఒక రూపాయి డబ్బులు ఇవ్వండి, ఆకలిగా ఉన్నది, ఏమి తినలేదు అని వారి మీద మన జాలి, దయ, కనికరం పుట్టినట్లుగా వారు భిక్షాటన చేస్తారు. అదే భిక్షగాడు వచ్చి గర్వముగా ప్రవర్తించి మన దగ్గర కొట్లాడినట్లు మాట్లాడితే మనం ఇస్తామా? ఇవ్వం. దేవుని ఎదుట కూడా మనము మానవులము మనల్ని మనము తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. పరిసయ్యుని పక్కనకి త్రోసేశాడు, సుంకరిని నీతిమంతుడిగా మార్చబడ్డాడు. 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, తమ్మును తాము హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తమ్మును తాము తగ్గించుకునేవాడు హెచ్చించబడును. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో మనము చేయవలసినది ఒకటే ఒక క్రియ. మనము మనల్ని తగ్గించుకుంటే హెచ్చించే పని దేవునిది. హల్లెలూయా. అదే నువ్వు 10 మందిలో ఏం చేసుకుంటావు? నిన్ను నీవు హెచ్చించుకున్నావంటే దేవుని పని ఏంటి తెలుసా? మన జీవితంలో మనల్ని తగ్గిస్తూ వస్తాడు. నువ్వు ఎంతైనా హెచ్చించుకో, ఆయన నిన్ను తగ్గిస్తూ తొక్కుతూ 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 వస్తాడు. అర్థమైందా? దేవుడు తన క్రియ మన జీవితంలో జరిగించాలంటే మనము తగ్గించుకుంటూనే ఉండాలి. ఎదిగే కొలది ఏం చేయాలి? మనము ఒదిగేది నేర్చుకోవాలి. ఎంత ఎత్తుకెదినా కానీ ఒదిగే స్థితి రావాలి. ఈ లోకములో ఒక రాజు కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక ప్రెసిడెంట్ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఇతను ఉన్నత స్థానానికి వెళ్ళి నాకు అధికారం ఉంది, రాజ్యాధికారం అంతా నాదే అని తన తల్లిని కానీ తన తండ్రిని కానీ శాసించే పరిస్థితికి ఎవరు రారు. అవునా? నేను నీ కొడుకును, రాజును, నన్ను రాజా అని పిలుసు అంటారా? లేదంటే సారాని పిలుచమని అడుగుతారా తల్లిదండ్రులని? అలాగునే మనము కూడా ఎంత ఎదిగినా కానీ మన దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకునేది నేర్చుకోవాలి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ప్రార్థన విషయంలో తగ్గింపు కలిగి ఉంటే దేవుడు మన స్థితిని మారుస్తాడు. ఎంత తగ్గించుకుంటే అంత ఉన్నతమైన స్థానానికి ఎక్కిస్తాడు. ఒకవేళ మనం 10 మందిలో గొప్పగా కనపడాలని మనల్ని మనం హెచ్చించుకుంటే ఆయనే వారి ముందర మనల్ని తగ్గిస్తాడు. చాలామంది జీవితాలలో మునుపు మొదట ఆత్మీయ జీవితంలో ఉన్న, రక్షించబడిన దినాలలో ఉన్న తగ్గింపు రాను రాను కనపడడం లేదు, హెచ్చు స్వభావం కనబడుతుంది. అయితే నా దేవుని ప్రజలారా, ఎప్పుడైతే నీ జీవితంలో హెచ్చు స్వభావం కనబడుతుందో ప్రతిసారి లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు జ్ఞాపకంలో పెట్టుకోండి. నీవు దేవుని నుండి త్రోసివేయబడతావేమో, జాగ్రత్త పడు. దేవుని నుండి నువ్వు గెంటి వేయబడతావేమో, జాగ్రత్త పడు. ఆయన నిన్ను విసర్జిస్తాడేమో, జాగ్రత్త పడు. ఒక వ్యక్తి జీవితంలో భక్తి కాదు దేవుడు చూసేది, పరిశుద్ధత కాదు దేవుడు చూసేది. అంతకన్నా ముందు తన స్వభావము లక్షణం ఏమైనది, తగ్గింపు ఉన్నదా లేదా అని దేవుడు గ్రహిస్తారు. అయితే రాను రాను ప్రజలు ఏమైపోతున్నారు? దేవుడే అంటాడు, ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనములో చూడండి. యెహోవా మాటలాడుచున్నాడు, యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము, ఆలకించుము. భూమి భూమి చెవియొగ్గుము. చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూడండి, దేవుడు ఒక వ్యక్తి, ఒక మనిషిని బట్టి ఈ మాట అంటే ఎంత బాధాకరము. హృదయంలో ఉన్న వేదనంతా కూడా దేవుడు బయటికి చెబుతూ ఉన్నాడు. ఆకాశముతో అంటున్నాడు, భూమితో అంటున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవి యొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, గొప్ప స్థానంలో నిలబెట్టాను. వారికి ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాను, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాను, వాహనం కావాలంటే వాహనం ఇచ్చాను, వస్త్రము కావాలంటే వస్త్రం ఇచ్చాను, ఆహారము కావాలంటే ఆహారం ఇచ్చాను. శత్రువుల చేతిలో పడకుండా వారిని కాపాడుతూ వచ్చాను. అయితే వారేం చేశారు? ఇప్పుడు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు స్వపరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. ఒకవేళ ఈ మాట నన్ను బట్టి దేవుడు హృదయంలో బాధపడుతున్నాడేమో,
రక్షించబడిన మొదటి దినములో కనబరుచిన తగ్గింపు స్వభావము ఈ దినము నాలో కనబడలేదేమో పరీక్షించుకోవాలి. ఆ మొదటి దినములో ఎంత తగ్గింపు ఉన్నది, ఈ దినాన దేవుడు నన్ను ఆశీర్వదించబడిన తరువాత దేనిని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను, దానిని బట్టి అతిశయిస్తున్నానా, హెచ్చించుకుంటున్నానా, తగ్గింపు జీవితాన్ని పోగొట్టుకున్నానా అని పరీక్షించుకోవాలి. ఎందుకు నా దేవుడు మనల్ని తగ్గించుకోమంటున్నాడంటే, ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి దిగి రావలసిన సమయములో ఆయన తండ్రితో మహిమలో పరలోకములో ఆయన మహిమలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను నరరూపిగా రిక్తునిగా సిలువర మరణము పొందునంతగా తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన అధికారము పొందుకున్నవాడు చిన్న స్థానానికి రావాలంటే ప్రమోషన్ ఇవ్వకుండా కింది స్థానానికి వెళ్ళాలంటే ఎంత బాధపడతారు. అలాంటి దైవ కుమారుడైన యేసయ్యనే ఈ భూలోకానికి దీనునిగా దరిద్రునిగా వచ్చాడు. తగ్గింపుకు మాదిరి మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే మనము కూడా తగ్గించుకోవాలి. తర్వాత యేసయ్య జీవితం మనం చూస్తే ఆయన ఎక్కడ కూడా నేను దేవుణ్ణి కదా అనే గర్వము ఆయనలో కనపడలేదు. ఆయన బీదల దగ్గరికి వెళ్ళాడు, భయంకరమైన కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళాడు, పాపాత్ముల దగ్గరికి వెళ్ళాడు, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాడు, ఇంకా అనేక ప్రాంతాలలో ప్రతి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. మనకున్నట్లుగా తారతమ్యాలు యేసయ్యకు లేవు. నేటి దినాలలో కొద్దిగా కొంచెం మందికి కలిగితే బీద వారిని పక్కన పెట్టేస్తాం, తగ్గింపు లేదు. కొద్దిగా మనకు కలిగితే డబ్బు లేని వారిని పక్కన పెట్టేస్తాం, తగ్గింపు లేదు. ఆ దినాన నా పరిస్థితి ఇలాగనే ఉన్నది కదా అని ఆలోచన చేసే గ్రహింపు శక్తి లేదు. ఆశీర్వదించబడ్డాను అని ఇతరులను తృణీకరించే వారముగా ఉంటాం. అయితే యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఈ భూలోకానికి వచ్చి శిష్యుల పాదాలను పట్టుకొని వారి పాదాలు కడిగి తుడిచాడంట. ఇది గొప్ప మాదిరి. మనకు ఒక లోక రక్షకుడే, సృష్టికర్తనే మనిషి మానవుల యొక్క పాదాలు పట్టుకున్నాడు. వారు కూడా ఏ గొప్పవారు కాదు, వారు పామరులు, విద్య లేదు, జ్ఞానము లేదు, చేపలు పట్టుకునేవారు. వారి పాదాలను పట్టుకొని యేసయ్యని అంత తగ్గించుకుంటే క్రైస్తవుడా, దేవుని బిడ్డ, దేనిని బట్టి అంతగా హెచ్చు స్వభావం కలిగి ఉన్నావు? ఎందుకు నీలో తగ్గింపు స్వభావం లేదు? నా దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. నాకు కలిగిన తగ్గింపు మనస్సు నీకు లేకపోయిందని దేవుడు ఎంతగానో నిన్ను బట్టి బాధపడుతున్నాడు. మనస్సు మార్చుకుందాం. ఒకవేళ మనల్ని మనం తగ్గించుకోకపోతే ఏమవుతుందంటే, ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో మనం చూస్తే ప్రజలను పక్కన పెట్టినట్లయితే రాజులు వారు స్థిరపడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత వారు హృదయమున మదించి గర్వించి పతనమైరి అని స్పష్టంగా లేఖనంలో ఒక మాట ఉంటుంది. దేవుని ప్రజలను పరిపాలిస్తున్న రాజులు వారు స్థిరపడిన తరువాత హెచ్చు స్వభావం కనపరిచారు దేవుని ఎదుట. దానిని బట్టి ప్రజలను విగ్రహారాధన వైపు మళ్లించారు. దానిని బట్టి ప్రజలను తప్పు త్రోవలు నడిపించినప్పుడు దేవుని ఉగ్రత రాజులు కుటుంబాల మీదకి రావలసి ఉండగా వారేం చేశారు తెలుసా? హెచ్చరించబడి తమ హృదయములో తమను తాము తగ్గించుకున్నారు అనే లేఖనంలో స్పష్టంగా ఉంటుంది. తమను తాము తగ్గించుకున్నప్పుడు ఏం చేశాడంటే, దేవుడు తాను చేయదనన్న కీడు చెయ్యక పశ్చాత్తాపపడి వారి మీదకి ఆ సమయంలో ఉగ్రత రానికుండా క్షమించాడు. తప్పించుకున్నారు, రాజులే తప్పించుకున్నారు. గర్వించిన నెబుకద్నెజరుకు దేవుడు గడ్డి పెట్టాడని లేఖనంలో చదువుతూనే ఉంటాం. వాక్యమంతా తెలుసు. అయినప్పటికీ ఎందుకో హెచ్చు స్వభావం వస్తుంది. ఎందుకు? డబ్బును బట్టి హెచ్చు స్వభావము, హోదాను బట్టి హెచ్చు స్వభావము, ఉద్యోగాన్ని బట్టి హెచ్చు స్వభావము, కులమును బట్టి హెచ్చు స్వభావము, అందమును బట్టి హెచ్చు స్వభావము, తమకున్న బలగమును బట్టి హెచ్చు స్వభావము, తనకున్న ఫ్రెండ్స్ను బట్టి హెచ్చు స్వభావము, తాను కలిగి ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి హెచ్చు స్వభావము. అయితే నా దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా ఒక్క దినానే నీకు పోతే, నీవు కోల్పోతే ఏంటి నీ పరిస్థితి? మనుష్యుల దృష్టిలో ఒక ముద్ర వేయబడ్డావు. ఏమని? ఫలానా వ్యక్తి గర్విష్ఠుడైన మనిషి అని ఒక ముద్ర వేయబడ్డావు. ఆ క్షణములో నువ్వు దేవుని చేత శిక్షించబడి లేదంటే నీకున్నదంతా కోల్పోతే ప్రజలు ఏమంటారు? గర్వపడ్డాడు, దేవుడు గడ్డి తినిపించాడని ప్రతి ఒక్కరూ మనల్ని చూసి హేళన చేస్తారు. ఏ వ్యక్తి మనల్ని బట్టి వాడు జాలి చూపారు, అయ్యో బాగా బ్రతికిన వాడు,
మంచి పేరు సాక్ష్యము కలిగిన వాడు, 10 మందికి సహాయము చేసిన వారు, 10 మందిలో కలిసేవాడని ఎవరు కూడా ఆ వ్యక్తిని బట్టి సాక్ష్యం చెప్పాడు. ఎందుకు? తనకు కలిగిన దాన్ని బట్టి తగ్గించుకోకుండా హెచ్చించు స్వభావం, గర్వాన్ని చూపించాడు. అది నాన్న రాజులు కూడా అలాగే ప్రవర్తిస్తే దేవుడు వారు తగ్గించుకున్నప్పుడు వారి యొక్క సమయంలో ఉగ్రత రానికోకుండా తప్పించాడు. 3 విషయాలు చెబుతాను, రాసుకుని నాకు సమయం లేదు. మొట్టమొదటగా రెహబాము రాజు మీదకి ఉగ్రత రావలసి ఉండగా తన్ను తాను తగ్గించుకున్నప్పుడు దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. రెండవదిగా ఇశ్రాయేలు రాజైన మనష్షే విషయంలో కూడా ఉగ్రత రావలసి ఉండగా తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుని ఎదుట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూడవచ్చు. మూడవదిగా హిజ్కియా రాజు, ఈయన మీద కూడా దేవుని ఉగ్రత రావలసి ఉండగా తన్ను తాను తగ్గించుకున్నప్పుడు ఉగ్రత తప్పించుకున్నాడు. ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయము 24 నుండి 26 వచనాలలో రాజులు తగ్గించుకొని తమను తాము దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నారు. ఇక మనము సాధారణమైన వ్యక్తుల జీవితాల్లోకి వస్తే బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులు దేవునికి ఇష్టానుసారమైగా బ్రతికిన వారే. వీరి జీవితంలో ఎందుకు ఆశీర్వదించబడ్డారు, ఎందుకు దీవించబడ్డారంటే తమలో ఉన్న తగ్గింపు స్వభావాన్ని బట్టే. వినండి, మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే దేవుడు నీలో మొట్టమొదటగా చూసేది తగ్గింపు స్వభావం. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే ఏ వ్యక్తిని కూడా దేవుడు ఏ క్షణాన ఏ కోశాన కూడా ఆశీర్వదించాడు. మొట్టమొదటగా నీ జీవితంలో తగ్గింపు కావాలి. ఆ దినాలలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డారు తెలుసా? ఆ మాటలు చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం మనం గమనిద్దాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు అయినా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. చూడండి, అబ్రహాము ఎవరు? అబ్రహాము మూల పురుషుడు, పితరుడు, విశ్వాసులకు తండ్రి. ఈ అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? మనందరిలో మేము ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం అనే ఒక ప్రశ్న ఉంటుంది కదా. దానికి సూటి అయిన సరైన సమాధానం చెప్తున్నాను వాక్య వెలుగులోంచి. అబ్రహాము ధూళి బూడిదనా? అబ్రహాము నా స్నేహితుడు అంటాడు దేవుడు. అబ్రహాము స్నేహితుడంట దేవునికి. అబ్రహాము దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టే బయటికి పిలుచుకొని వచ్చాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ వయసులో నీకు పిల్లలు పుట్టరు, అయినప్పటికీ నేను అద్భుతం చేస్తాడు. నీ వలన జనములు, వంశాలు, దేశాలు ఆశీర్వదించబడతాయి. నీ గర్భముల నుండి వచ్చేవాడు వాగ్దాన పుత్రుడు. ఆకాశ నక్షత్రములుగా సముద్ర తీరమందని ఇసుక రేణువులే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఇలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరకు వచ్చే సమయంలో ధూళి బూడిదనైన నేను తెగిస్తున్నానయ్యా నీతో మాట్లాడడానికి అంటున్నాడు. మనము ఎలాగ దేవుని సన్నిధిలోకి వస్తున్నాం? నువ్వు ఎంత పరిశుద్ధుడమైనా కానీ, నువ్వు ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా కానీ, నువ్వు దేవుని సన్నిధికి వచ్చేసరికి ధూళిని బూడిదననే మాట మర్చిపోవద్దు. నువ్వు పాపివి ఒక దినాన, దేవుని యొక్క కరుణ ద్వారా రక్షించబడి క్షమించబడి నేటి దినాన పరిశుద్ధనివి, నీతిమంతునివి అయినప్పటికీ పాత స్థితిని మరచిపోకూడదు. ఏ వ్యక్తి అయితే తన పాత స్థితిని మరచిపోతాడో ఆ వ్యక్తి ఆశీర్వదించబడలేడు. దేవుడు కోరేది ఏంటంటే తన పాత స్థితిని బట్టి కృతజ్ఞత కలిగిన వాడిని దేవుడు కోరుతున్నాడు. ఆ దినాలలో 10 మంది కుష్ఠరోగులు తమ దావన వారి ఇంటికి వెళ్తున్నప్పుడు త్రోవలో స్వస్థత పొందినప్పుడు 10 మందిలో ఒకడు మాత్రమే వెనక్కి వచ్చి అన్ని జనుడు దేవుని స్తుతించాడు. అయ్యా, ఇన్ని దినాలు నేను కుటుంబానికి, సమాజానికి దూరముగా ఊరి బయట ఎండ వాన గాలి లేదు, వర్షము లేదు, అన్నిటికీ నేను భయంకరంగా అనుభవించాం. ఇక్కడ మానవ సంబంధాలు లేకుండా ఉన్నాం. అలాంటి ఎడారి జీవితాన్ని నువ్వు క్షమించి కరుణించి స్వస్థపరిచావు. నీకు స్తుతులని కృతజ్ఞతాస్తుతులు ఆయన సాగిలపడి దేవునికి చెల్లించాడు. అయితే మిగతా 9 మంది ఏం చేశారంటే కుటుంబాలను వెతుక్కుంటూ పరిగెత్తారు. అన్యజనునికి కృతజ్ఞత కలిగింది కానీ దేవుని బిడ్డలు, దేవుడు తెలిసిన వారు దేవుడి దగ్గరికి కృతజ్ఞత చెల్లించడానికి రాలేదు. తమ పాత స్థితిని మర్చిపోయారు. ఎండకు వానకు తడిసిన పరిస్థితిని మర్చిపోయాడు.
నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన చేసిన మేలను మర్చిపోకూడదు. తలపోసుకోవాలి. తలపోసుకొని, అయ్యా ఇన్ని కార్యాలు నువ్వు చేశావు, ఆయనను మహిమపరచాలి. ఘనపరిచిన తరువాత నీ స్థితిని దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి. ధూళి బూడిదనైనా నేను నీతో మాట్లాడడానికి తెగిస్తున్నానంటున్నాడు ఒక గొప్ప భక్తుడు. మన జీవితం ఏ పాటిది? అంత భక్తి కలిగి ఉన్నామా? అంత పరిశుద్ధత కలిగి ఉన్నామా? అయినప్పటికీ ఎందుకు హెచ్చు స్వభావము? ఆ దేవుని ప్రజలారా, మనము తగ్గించుకోవాలి. అబ్రహాము ధూళి బూడిద అంటున్నాడు. రెండవ వ్యక్తి మనం చూస్తే దావీదు ఏమంటున్నాడంటే, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. చూడండి, ఇక్కడ ఏమనుందంటే, దావీదు గొప్ప మహారాజు అని మనం వింటాం. దావీదు మహారాజు ఏమంటున్నాడు అంటే, రాజు కాకముందే ఈ మాట అంటున్నాడు. సౌలు రాజు దావీదుని చంపడానికి వెతుకుతూ తిరుగుతూ ఉన్న సమయంలో ఒక దినాన అంటాడు, అయ్యా ఎలాంటి వాని కోసం నువ్వు రాజు పట్టుకున్న బయలుదేరి వస్తున్నాడు ఇశ్రాయేలు రాజు? నేనే పార్టీ వాడని? నేను చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా. చచ్చిన కుక్క అంటే, చచ్చిన కుక్కని ఎవరైనా దాన్ని కనీసము రోడ్డు మీద దాన్ని తీసి పక్కకి ఈడ్చి పక్కను కూడా వేయరు. అలాంటి వాడిని నేను అంటున్నాడు. ఈ వ్యక్తి జీవితంలో తాను అతిశయించదగిన క్రియ ఒకటి ఉన్నది. తనను తాను హెచ్చించుకోగలిగిన ఒక పరిస్థితి ఉంది. ఏంటి? గొప్ప హైట్ ఉన్న వ్యక్తి, అజానుబాహుడు గొల్యాతును దెబ్బకు పడగొట్టాడు. అవునా కదా? ఎందుకు ఈ మాట అంటున్నాడు? నేను గొల్యాతునే పడగొట్టాను, నీ సైన్యము 40 రోజులు వాడిని ఏం చేసుకోలేకపోయింది, కనీసం కొంచెమైనా నీకు కృతజ్ఞత ఉందా? ఫిలిష్తీయుల చేతిలో నీ సైన్యాన్ని నిన్ను తప్పించాను కదా అని అనలేదు. నేను చచ్చిన కుక్కనయ్యా రాజా, సౌలు రాజా, మిన్నలినయ్యా, ఇలాంటి వాని కోసం మా చంపాలని నువ్వు వెతుక్కుంటూ పరిగెడుతున్నావు, నేను నీకేమైనా హాని చేసేవాడనా అని తనను తాను తగ్గించుకున్నాడండి. తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు దావీదును ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈ వ్యక్తి ఒకటి తనకు చెయ్యి అందించిన, లేదంటే మనుషులకు కృతజ్ఞత కలిగి తగ్గింపులో ఉన్నాడు. రెండవదిగా దేవునికి తగ్గింపు స్వభావం కలిగిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాటలు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం గమనిద్దాం. చదువుదాం త్వరగా. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై చాలు. ఈయన అంటున్నాడు దేవునితో. దేవుడు దావీదు ప్రార్థన ప్రకారం దావీదుని ఆశీర్వదించాడు. ఏమని ప్రార్థించాడంటే, అయ్యా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని దయచేయము అని ప్రార్థన చేశాడు. తన ప్రార్థనను దేవుడు అంగీకరించి తన కుటుంబాన్ని తన సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు ఇక ఆయన ఆశీర్వదించిన దానిని బట్టి, హెచ్చుగా చేసిన దాన్ని బట్టి ఈ దావీదు రాజు అంటున్నాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించడానికి ఏ పార్టీ వాడను? ఇంతగా నన్ను దీవించడానికి నా కుటుంబం ఏ పార్టీది? మా కుటుంబం రాజుల వంశంలోంచి రాలేదు కదా, ఎలాంటి రాజ విద్యలు నేను నేర్చుకోలేదు కదా, ఎలాంటి యుద్ధ నైపుణ్యాలు లేవు కదా, ఇంతవరకు ఒక్క అపజయము కూడా లేకోకుండా నన్ను నడిపించావే, ఏ శత్రువు చేతిలో నేను చనిపోకుండా నేను ఇంత సజీవముగా ఉన్నట్టు నీ కృపయే కదా అని దేవుని చేసిన మేళ్లను ఉపకారములు తలపోచుకొనుచు తనకు కలిగి ఉన్న ఆ రాజ్యమును బట్టి కావచ్చు, ఘనతను బట్టి కావచ్చు, దేవుని సన్నిధిలో హెచ్చు స్వభావం కనపరచలేదు, తగ్గించుకున్నాడు. చచ్చిన కుక్కను మిన్నలేనంటున్నాడు. ఇక్కడ నన్ను దీవించడానికి నేను ఏ పార్టీ వాడని అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో దేవుడు నేను ఎంతగా ఆశీర్వదించినా కానీ మనుషుల ఎదుట కావచ్చు, దేవుని ఎదుట కావచ్చు, నీ హెచ్చు స్వభావం కనపడకూడదు. నేర్చుకుందాం ఈ దినాన. ఈ సంఘములో ఉన్న ఏ వ్యక్తి విషయంలో ఎదుటివాడు పరపక్షమందున్నవాడు కావచ్చు, ఇతర సంఘస్థుడు కావచ్చు, పలానా కుటుంబం పలానా వ్యక్తి గర్విష్ఠు వారు అని చెప్పే చెడ్డ పేరు రాకూడదు. మార్చుకుందాం హృదయం. ఏ విషయాన్ని బట్టి కూడా తగ్గింపు స్వభావం కావాలి, హెచ్చు స్వభావం ఉండకూడదు. హృదయాలను మనుషులను మార్చుకొని త్రిప్పుకొని
తగ్గించుకొని సిద్ధపడాల రాకడ కోసం. మూడవ విషయం, అపొస్తలుడైన పౌలు 14 పత్రికలు రాసిన వాడు, సంఘాలను స్థాపించిన వాడు, దేవుని కొరకు ఎంతగానో శ్రమపడిన వాడు, సంఘ క్రమాలను లెక్కించిన వాడు, రాసి సంఘాలకు పంపించి చదివి వినిపించిన వాడు అపొస్తలుడైన పౌలు. ధర్మశాస్త్రం అంతా చదివిన వాడు, గురువు దగ్గర నేర్చుకున్నాడు. అతనికి తెలియనిదంటే ఏమీ లేదు, మత ప్రావిష్టుడు. ఈయన ఏమంటున్నాడు అంటే చూడండి, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. చూడండి ఏమంటున్నాడంటే, ఆ ప్రధాన పాపి అయిన నాయందు. పౌలు ఎవరు? ప్రధాన పాపి అంట. మనం అంటామా? బాప్తిసం పొందిన తర్వాత దశంభాగాలు ఇస్తూ ఆదివారం చర్చికి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు నేను పాపిని అని చెప్పుకుంటామా మనము? నేనేమంటున్నాడు? తిమోతితో అంటున్నాడు, నేను ప్రధాన పాపి అయిన నేను కనికరించబడి తిని. గత జీవితాన్ని మర్చిపోలేదు. గత జీవితంలో పాపులలో ప్రథమవాన్ని నేను. అందుకనే సంఘాన్ని హింసించాను, దూషించాను, స్టెఫెను మరణానికి కారణమయ్యాను, ప్రధాన పాపిగా ఉన్నాను. ఇది నా పరిశుద్ధుడని నేను హెచ్చుగా పోను. ఇది నా వరములు పొందుకున్నానని హెచ్చుగా పోను. ఇది నా ఆత్మచేత నడిపించబడుతున్నాను, ఆత్మచేత నింపబడ్డానని హెచ్చించుకొని గర్వపడను. నేను ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా కానీ ఆ దినాన నేను ఎవరినంటే ప్రధాన పాపినే. కనికరించబడ్డాను అంతే. నేను పాపిని, కనికరించబడ్డాను అంతవరకే. నా భక్తి, నా యొక్క శక్తి, ఈ దినాన నేను చేస్తున్న పరిచర్య ఉచితముగా దేవుడు నాకు ఇచ్చిన కృప. ఉచితముగా పొందితిని, ఉచితముగా చేస్తున్నాను, ఉచితముగా ఇస్తున్నాను, ప్రకటిస్తున్నాను. నాలో అతిశయించేదేమీ లేదు. అతిశయించేవాడు కేవలం ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి. దేనిని బట్టి అతిశయించకూడదు, గర్వము చూపించకూడదని పౌలు గారు స్పష్టంగా చెబుతున్నాడు. నా దేవుని ప్రజలారా, రాజులు సైతం తగ్గించుకున్నారు, గొప్ప గొప్ప భక్తులు తగ్గించుకున్నారు. నీలో తగ్గించుకోకపోవడానికి ఉన్న కారణం ఏమిటి? ఒక మాట చెబుతాను. తగ్గించుకోకపోతే ఏం జరుగుతుందంటే, దేనిని బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావో అది నీ యొద్ద నుండి తొలగించబడతాది. ఈ అపాయం ఉంది, ఈ ప్రమాదం ఉంది, జాగ్రత్త. డబ్బు శాశ్వత కాలం ఉండదు, పదవి శాశ్వత కాలం ఉండదు, అధికారము శాశ్వత కాలం ఉండదు, అందము శాశ్వత కాలం ఉండదు, ఉద్యోగము శాశ్వత కాలం ఉండదు, జ్ఞానము శాశ్వత కాలం ఉండదు. ఇదంతా కూడా దేవుడు కనికరం ద్వారా నీకు ఇచ్చాడు. దానిని బట్టి తగ్గించుకోవాలి. ఉన్నతమైన స్థానానికి దేవుడు ఇంకా తీసుకుని వెళ్తాడు. సేవకులు ఎదుట తగ్గించుకో, నీకన్నా పెద్దగా ఉన్నవారి ఎదుట తగ్గించుకో, విశ్వాసులు ఎదుట ఒకరు హెచ్చించుకోవాలని లేఖనం సెలవిస్తుంది. ఒకరికొకరు నాకన్నా గొప్ప నీవని హెచ్చించుకోవాలని లేఖనం సెలవిస్తుంది. నీ పై అధికారులు ఎదుట తగ్గించుకో. ఇలాగున తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చించబడతావు. ఆమేన్, హల్లెలూయా. చాలా మందిలో ఈ తగ్గింపు కనపడడం లేదు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, దేవుడు ఇది ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే మీ ప్రార్థన వింటా, మీ పాపాలు క్షమిస్తా, తరువాత మిమ్మల్ని స్వస్థపరుస్తా. ఈ 3 విషయాలు మీ జీవితంలో జరిగించాలంటే ప్రథమ కార్యము, మొట్టమొదటి స్టెప్ ఏంటంటే తగ్గించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ భవిష్యత్తు కట్టబడాలంటే తగ్గించుకో. సేవకులు ఎదుట గర్వ ప్రవర్తించకు. దేవుని యొక్క ప్రతినిధులు, సేవకులు భయము కలిగి జాగ్రత్తతో వణుకుతో వారికి లోబడి ఉండడని లేఖనము సెలవిస్తుంది. చాలా మంది ప్రవర్తన సేవకులు ఎదుట విచ్చలవిడి ప్రవర్తన కనపడుతున్నది. తగ్గించుకోలేకపోతున్నారు, మాటలు తగ్గించుకోలేకపోతున్నారు, ప్రవర్తన తగ్గించుకోలేకపోతున్నారు, అన్ని విషయాలలో తగ్గించుకొని పరిచయం చేయలేకపోతున్నారు. జాగ్రత్త, దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త. రెండవ విషయం మనం గమనిస్తే ప్రార్థన చేయవలను అని అక్కడ కనబడుతుంది. ఏమనుంది? మొట్టమొదటగా తమ్మును తాము తగ్గించుకోవాలి, రెండవది ప్రార్థన చేయాలి. ఈ అనుదిన జీవితంలో శరీరముతో ఉన్న మనకు శ్వాసక్రియ ఎలాగా జీవించడానికి ప్రధానమో, క్రైస్తవుడు ఆత్మ జీవించబడాలంటే, నిత్యము అది ఉనికిలో ఉండాలంటే ప్రార్థన కూడా చాలా అవసరం.
అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రభువును బట్టి ప్రార్థన చెయ్యి వాడెవడో వాడు రక్షించబడడు. వినండి, ఈ భూలోకంలో గట్టిగా ముక్కు మూసుకుంటే ఒక నిమిషం 2 నిమిషాలు ఏమైపోతాము? చచ్చిపోతాం. అవునా? ఊపిరి ఆడకపోతే చనిపోతాం. చచ్చిపోయి మళ్ళా బ్రతికే ప్రసక్తి ఉండదు. ఆత్మ జీవించబడాలి, ఆత్మ నిత్యము బ్రతుకుతూ ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఒక ఊపిరి లాంటిది ప్రార్థన ఆత్మీయ జీవితానికి, అంతరంగ పురుషుడానికి. అందుకనే చాలా మంది ప్రార్థనకు తగ్గిపోయినప్పుడు, ప్రార్థన పరిస్థితి తగ్గిపోయినప్పుడు, లోకంలో వెనకబడినప్పుడు సాతాను శోధనల చేత కదిలించబడుతూ ఉంటారు. ఎందుకు జరుగుతున్నవి? ఎందుకు సాతాను శోధిస్తున్నాడు? ఎందుకు మేము శోధనల చేత కొట్టబడుచున్నామంటే నీ జీవితంలో ప్రార్థన తక్కువైపోయింది, సహవాసము తక్కువైపోయింది. ఎవరి మీదనో నింద వేయవలసిన పని లేదు. నేను ఆ గొప్ప సంఘానికి వెళ్తున్నాను, పరిశుద్ధాత్మ కలిగిన సంఘానికి వెళ్తున్నాను, అయినా ఏంటి మా జీవితము? తప్పు సేవకుంది కాదు, సంఘానికి కాదు, నీలోనే ఉంది. ప్రార్థన నీ జీవితంలో తగ్గిపోయింది. అందుకని ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రికి మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన యొక్క విశిష్టత చాలా బాగా చెప్పాడు, ప్రాక్టికల్గా చెప్పాడు. ఆయన ఎట్లా? ఉదయం అంతా ఆయన ఏం చేసేవాడు అంటే పరిచర్య చేసేవాడు. రాత్రి అయితేనే వెళ్ళి కొండ మీద దేవునితో ఆయన ప్రార్థన, తండ్రితో ప్రార్థనలో గడిపేవాడంట. ఉదయం అంతా పని చేశాము, ఇంకా ఏంది ప్రార్థన అంటారు సేవకుల్ని. నువ్వు కాదు, నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావా? దేవాది దేవుడు అట్లాంటి వానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా అవసరం వచ్చింది. నరవతారిగా మానవులుగా మనం ఉంటున్నాము, శరీరంలో ఉంటున్నాం. సాతాను కబిలించాలని చూస్తున్నాడు, జల్లించాలని చూస్తున్నాడు. నీకు ప్రార్థన లేకపోతే సాతాను అమాంతంగా నేను మింగేస్తాడు. అందుకనే సేవకుడు ఏం చేస్తాడంటే, ఏ వ్యక్తి ఒక వారం వెనకబడినా కానీ వెంటాడుతూ ఉంటాడు. ఎందుకు? సేవకుడు వెంటాడకపోతే సాతాను మిమ్మల్ని వెంటాడుతాడు. సాతాను మిమ్మల్ని వెంటాడినప్పుడు సాతానుకు అబద్ధ హస్తాలలో చిక్కుకుంటే నష్టపోతాడని సేవకుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. కానకల కోసం కాదు, అట్లాంటి దుర్బుద్ధి మాకు లేదు. కానకల కోసం అసలుకు కాదు. వెంటాడేది ఒక ఆత్మ వెనకపడకూడదు, నశించిపోకూడదు అని మాత్రమే మిమ్మల్ని వెంటాడుతూ, మిమ్మల్ని సరి చేస్తూ ఫోన్లు చేస్తుండేది. ఎందుకు? ప్రార్థన జీవితంలో తక్కువ కాకూడదు. పాపి అయిన ఒక మానవుడు దేవుని చేత కరుణించబడాలంటే ప్రార్థనే చాలా ప్రాముఖ్యం. సుంకరి జీవితంలో మనము చూసాం. నా దేవుని ప్రజలారా, ఇప్పుడు ప్రార్థన చేయాలని ఉంది, కానీ మనం కరుణించబడాలంటే ఎట్లా ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎవడైనా చేస్తాడు. మనము షార్ట్స్లో, రీల్స్లో చాలా మంది చూస్తూ ఉంటారు. ఏంటి? ఒక వ్యక్తి, ఒక యజమానుడు తన కుక్కకి ఆ బౌల్లో ఫుడ్ పెట్టాడు. ఫుడ్ పెడితే అది తినలేదు. ఏం చేసింది తెలుసా? ప్రార్థనలు ఏకీభవించిన తరువాత అది తిన్నదంట. అర్థమైందా? కుక్కలు కూడా ప్రార్థన చేస్తున్నాయంట, జంతువులు ప్రార్థన చేస్తున్నాయంట, ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తున్నాయంట, నదులు చప్పట్లు కొడుతున్నాయంట. ఇలాగున రకరకాల దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఎవడైనా చేస్తాడండి. తాగుతూ ప్రార్థన చేసే వాళ్ళు లేరా? భయంకరమైన వ్యభిచారము, పాపములో ఉంటున్నవాడు కూడా బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తాడు. మందు తాగితే మనకన్నా గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళు, మనకన్నా గొప్పగా ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు. మందు తాగితే బాగా వాక్యం గురించి లేఖనాలు ఎత్తిపట్టి చెప్పేవాడు కూడా ఉన్నాడు. అయితే వ్యత్యాసం ఎక్కడ కనపడాలి? ఎలాగో ప్రార్థన చేయాలి? బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. రక్షింపనేరకు యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. బాగా విన్నారా ఈ మాటలు? ఏమని ఉన్నాయి? చాలా మంది జీవితాలకి ఈ మాట ఒక గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది కదా. ఇది సత్యం. ఏమనుంది? దేవుని నువ్వు నిందించకు. ఏమనుంది ఇక్కడ? రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తం కురచగాలే. ఆయన హస్తము చిన్నది గాలే. విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనలాగా కాదు. వాక్యం చెబితే వినుకోకుండా ఇష్టానుసారంగా జీవించడానికి మంద చెవులు కాదు దేవుంటి. నువ్వు ఏం చేసినా, నువ్వు ప్రార్థన, మన మాట నోటికి రాకముందే హృదయం అంతరంగంలో ఏమన్నా దేవునికి తెలుసంట.
అయితే ఎందుకు నీ ప్రార్థన దేవుడు అంగీకరించలేకున్నాడు? ఎందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదు? అయ్యా, నేను గడిచిన సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నాను, నేను చేస్తున్న ప్రార్థన ఎందుకు దేవుడు వినడం లేదు, ఎందుకు కార్యము జరగడం లేదు? కింద ఉంది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. దేవునికి మనిషికి మధ్యలో అడ్డుగోడ, అడ్డు తెరగా ఉన్నది మన దోషములో. దోషం అంటే ఏమిటి? పితరులు జరిగించిన పాపపు క్రియలు, ఆ యొక్క విగ్రహ సంబంధమైన కార్యములు, మోసాలు, టక్కరులు, నరహత్య, వ్యభిచార పాపములు, దేవునికి అయాసకరమైన కార్యములు అన్నీ కూడా ఈ ప్రజలకు పాపములు దోషముగా నిలబడ్డాయి. అడ్డుగా చేతుల ద్వారా చేసిన దోషము, తలంపుల ద్వారా చేసిన దోషము, కంటి ద్వారా చేసిన దోషము, పాపము, నడక ద్వారా చేసిన, పడక ద్వారా చేసిన, ప్రతి దేహముతో జరిగించిన ప్రతి పాపము దేవునికి మనకి మధ్యలో దోషముగా ఉన్నది. అందుకనే నువ్వు ఏడుస్తున్నావు, నీ కన్నీళ్ళన్నీ విలపిస్తున్నావు, నువ్వు నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకున్నావు, విలపిస్తున్నావు, మొరపెడుతున్నావు, దేవుడు వినడం లేదు. ఎట్లా వింటాడు? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని, నీవు కూడా పరిశుద్ధునిగా ఉండు, అప్పుడు నీ మాట వింటా, నీ ప్రార్థన వింటా. దోషాలు అడ్డుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఆయన తన ప్రాణమును, తన ఆత్మను దేవునికి అర్పించుకున్న తర్వాత దేవాలయంలో ఒక తెర రెండుగా చినిగిపోయిందంట. ఏంటి ఆ తెర అంటే, మనిషికి దేవునికి మధ్యలో అడ్డముగా ఉన్న పాపం అనే తెర దేవుడు సంధి చేశాడు రక్తము ద్వారా. అయితే పాపములను క్షమించబడినప్పటికీ కూడా ఆయా దోషముల చేత పట్టబడుతున్నాడు మానవుడు. ఏ దోషాలు? నేను ఘోరమైన పాపాలు చేయడం లేదండి, నరహత్య చేయడం లేదు, చంపడం లేదు, మోసం చేయలేదు, వ్యభిచారము చేయలేదు, ఇంకా ఎలాంటి ఘోరమైన పాపములు చేయలేదు అనుకుంటున్నావా? దేవుని మాటకు లోపడకపోవడం కూడా పాపమే. రెండవది, ఒక మాట చెప్తానా, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. అవునా కదా? ప్రార్థన చేయకపోవడము పాపమే, దేవునికి అయాసకరమైన కార్యములు జరిగించడం పాపమే, తలంపులలో చెడ్డ తలంపులు నువ్వు తలస్తున్నావు కదా, అది కూడా పాపమే. ఎందుకు పాపము కాదు అని అనుకుంటున్నావు? చిన్న చిన్న తప్పు కదా, ఈ చిన్న అబద్ధం అంటున్నావా? అబద్ధికులు అందరూ కూడా మండే అగ్ని గుండములో పడద్రోయబడతారని ఉంది కదా. చిన్న అబద్ధం తప్పించుకోవడానికి భర్త భార్య, భార్య భర్త, పిల్లలు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు, చిన్న చిన్న అబద్ధాలు. దీనిని బట్టి నువ్వు నశించిపోతావని తెలియదా? మీ పాపములు, మీ దోషములు మీకు దేవునికి అడ్డుగా వస్తున్నవి. అందుకనే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం లేదు. ఇంకా అంటున్నాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను. ఏంటి? దేవుని ముఖ దర్శనము మనకు కనపడకుండా, ఆయన ముఖమును మనము దర్శించకుండా అడ్డు వస్తుందంటే పాపములు. నా దేవుని ప్రజలారా, చిన్న చిన్న బలహీనతలే. ఎంతో మంది సీరియల్ చూసేవారు ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆ సీరియల్ ఉండాలి, ప్రార్థనలు ఎగరగొట్టుకొని సీరియల్ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమాలు వస్తే సినిమా హాల్లో కనబడే ఎంతో మంది ఉన్నారు. చూడాల సినిమా ఖచ్చితంగా, సెల్లులో అయినా కానీ, టీవీలో కావచ్చు, సినిమా హాల్లో కావచ్చు, సినిమా చూడాలి. అది ఒక పాపము. లోకస్తులతో కలిసి తిరగాలి, అన్ని ఆచారాలు చేయాలి, అన్ని విలాసవంతమైన ప్రోగ్రాంలలో మేము పాలు పొందాలి, అన్ని డాన్సులు వేయాలి, అన్ని రంగులు చల్లుకోవాలి. ఇవి కూడా ఒక పాపము, దోషము. దేవుని ఎదుట ఆయన ముఖము నీకు కనపడకుండా అడ్డుగా వస్తున్నది. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. విగ్రహ సంబంధమైన కార్యములు దేవుని నీకు మరుగు చేసి ఉన్నది. అందుకనే ఆయన మన ప్రార్థన ఆలకింపకున్నాడు అని ఉంది. దేవునిది తప్పు లేదు. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. అందరిని ఒకటే ప్రేమ చేత దేవుడు ప్రేమించాడు. అయితే మనము సరిలేక, మన ప్రార్థన జీవితం సరిలేక, మన దోషములను బట్టి, పాపములను బట్టి ఆయన ఆలకించకున్నాడని దేవుని మీద నింద మోపుతున్నాం. మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే, నువ్వు ఫలానా పాపంలో ఉన్నావంటే దాన్ని గ్రహించకుండా, అవును అలాంటి పాపంలో ఉన్నానని దాన్ని సరి చేసుకునేవాడు తక్కువ. చాలా మంది ఆ పాపంలో ఉన్నాను అని తెలియజెప్పేవారినే దూషించేవారు చాలా మంది ఉన్నారు. గాయపరిచేవారు చాలా మంది ఉన్నారు. సేవకులను కూడా గాయపరిచేవారు చాలా మంది ఉన్నారు. అందుకే నా దేవుని ప్రజలారా, పాపము, దోషము దేవుని నిన్ను మరుగు చేస్తుంది. జాగ్రత్త. అందుకనే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట ఉంటుంది.
సమూయేలు ప్రవక్త గారు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. చాలు. దేవుని ప్రజలు వచ్చి, అయ్యా నేను దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాం, మేము దేవుని దూరం అయిపోయాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన తరువాత విగ్రహారాధన చేశాం, ఇది ఏమి కాదులే అనుకున్నాం, ఇది విలాసములే అనుకున్నాం, వెళ్ళకూడని మార్గాలకు వెళ్ళాం, ఎక్కడెక్కడ పోయి గుండులు గూసుకున్నాం, ఎక్కడెక్కడ పోయి టెంకాయలు కొట్టాం, ఎక్కడెక్కడ వెళ్ళి అగరబత్తులు కాల్చాం, ఎక్కడెక్కడ వెళ్ళి పూలమాలలు వేశాం, ఎక్కడెక్కడ వెళ్ళి నమస్కరించి మోకరించి ఏదేదో చేశాం. వారు దేవుడని మేము పూజించాం. ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వారిని చెరలోకి అప్పచెప్పినప్పుడు, శత్రువులకు అప్పచెప్పినప్పుడు ఎక్కడ పాపము, ఎక్కడ దేవుడు మమ్మల్ని మా ప్రార్థన అంగీకరించలేడని గ్రహించిన తర్వాత మాలోనే పాపం ఉన్నది, తప్పు మాలోనే ఉన్నదని ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా మేము తప్పు చేశాము, మేము పాపులమే, మా నిమిత్తము మా పక్షాన్ని మీరు ప్రార్థన చేయన్నప్పుడు ఈ దైవజనుడు అంటున్నాడు, సమూయేలు ప్రవక్త గారు, మీ నిమిత్తం నేను తప్పకుండా ప్రార్థన చేస్తా, ఒకవేళ మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడని అవుతాను, యెహోవాకు విరోధముగా, అది నాకు దూరమగునుగాక అంటున్నాడు. ప్రార్థన చేయకపోవడం ఎంత గొప్ప పాపమో! ఎన్ని దినాలైంది ప్రార్థన చేయక, ఎన్ని దినాలైంది సహవాసము లేక, ఎన్ని దినాలైంది హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యక, ఏదో ఉద్యోగానికి వెళ్తున్నాను కదా అని చిలక ప్రార్థన చేస్తున్నావే, ఏదో నాకు పని ఉందని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావే, ఏదో నాకు ఒక కార్యక్రమం ఉందని దేవుని పక్కన పెట్టి కార్యక్రమాల్లో మునిగిపోతున్నావే, పాపము చేసిన వాడవైపోతున్నావు. జాగ్రత్త. దేవుడు పెట్టిన షరతులలో నువ్వు పడిపోతున్నావు. నిన్ను ఆయన ఆశీర్వదించాలన్నా, నీ ప్రార్థన వినాలన్నా, నీ స్వస్థపరచాలన్నా, నీ పాపములు క్షమించాలన్నా, నీకు ప్రార్థన జీవితం లేకపోతే ఎట్లన్నా దేవుడు నిన్ను దర్శించగలడు. అది నా భక్తుడైన దావీదు అంటాడు, నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను దోషములు చాలా ఎక్కువగా కనబడుతున్నవి, నా దోషాలన్నీ కూడా నేను విడిచిపెడతాను, దయతో నా ప్రార్థన ఆలకించు. భక్తులు తెలుసుకున్నారు. నేటి దినాన భక్తులు, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు తెలుసుకోలేకపోతున్నాడు, ఎక్కడ ఫాల్ట్ జరుగుతుందని కనుక్కోలేకపోతున్నారు క్రైస్తవులు. అయితే నీకు తెలియపరచబడేది కేవలం ఒక స్వరము ద్వారా మాత్రమే. వినండి, మనుషులు చెబితే మనం వినము, తిరుగుబాటు చేస్తాము. అయితే దేవుడు మన ఎలాగ ఉంటుందంటే వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వేరొక స్వరము లేదు, ఒకటే ఒక స్వరము. దైవజనుని ముఖాంతరము నుండి దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ పాపము జరుగుతుంది, ఎక్కడ దేవుని ముఖం మరుగు చేయబడుతున్నది అని మనము తెలుసుకుని సరి చేయబడితేనే తప్ప నీ ప్రార్థన దేవుని వినడు, నీ పాపములు క్షమించడు, లేదంటే నిన్ను స్వస్థపరచడు. షరతుకు లోపడాలి, ప్రార్థించాలి, ప్రార్థనలో అత్యున్నతమైన దశకు వెళ్ళాలి. మామూలు ప్రార్థన, నోటి ద్వారా వచ్చే ప్రార్థన కాదు, హృదయం నుండి ప్రార్థన రావాలి. ఎక్కడ హృదయం నుండి ప్రార్థన రావాలంటే ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడిన వాడవై గంటల తరబడి ప్రార్థనలో ఏకీభవించినప్పుడు నీకు తెలియని విషయాలు, నీ ఆత్మ క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు నీకు ప్రార్థన అంశాలు ఇచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ క్షేమం విస్తరిస్తుంది, నీ సంఘ క్షేమం విస్తరిస్తుంది, నీ కుటుంబ క్షేమం విస్తరిస్తుంది, నీ బిడ్డల క్షేమం విస్తరిస్తుంది. ఇలాగ నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు చాలా నష్టపోతావు. నువ్వు ప్రార్థన చేయాలి. నా దేవుని ప్రజలారా, ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయడము వెనక వేయకూడదు. జాగ్రత్త. ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మనకు ఒక కంచె కోటలాగా ఉన్నది. ప్రార్థన చేసిన ప్రతి క్షణంలో దేవుడు మనకు అగ్నిని ప్రాకారముగా ఉంచుతూ ఉన్నాడు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యముల పగులు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభంలో దేవుడైన యెహోవా వారితో కూడా వస్తున్నాడు. అగ్నిలో ఉండి వారు నడిపించాడంటే ఏంటి కారణం తెలుసా? దైవజనుడైన మోషే వారి నిమిత్తము చేతులెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ప్రజలను నడిపించాలంటే, అయ్యా నేను ఒక్కరిని నడిపించలేడు, ఈ ప్రజలు మొర్రపెట్టాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రజలు మొర్రపెట్టాడు, అయ్యా మా ఘోరమైన పాపములను క్షమించండి, మేము ఎక్కడ ఉన్నాము, నేను దేవుని కోరుకున్న ప్రజలము కదా, ఏంటి ఈ బానిసత్వంలో ఉంటున్నాము, ఎన్నుకొనబడిన ప్రజలము, దేవునికి ఇష్టమైన ప్రజలము, అన్ని జనులకు బానిసలుగా ఉంటున్నామని ఒక మొర బయలుదేరినప్పుడు దేవుడు ఒక నాయకుని లేపి వారిని విడిపించి వారిని నడిపించి అగ్నిలో వారితో పాటు ఉన్నాడంట. దీనికి గల కారణం ఏంటో తెలుసా? ఒక మొర దేవుని సన్నిధిలోకి వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనిస్తున్న ప్రతి క్షణములో నీ కుటుంబానికి అగ్ని ప్రాకారము దేవుడు వేయబోతున్నాడు. అగ్ని దాటుకొని శత్రువులు రాలేకపోయారు.
శత్రు సైన్యము ఫరో సైన్యము అగ్నిని దాటుకొని రాలేకపోయారు. ఒక స్తంభముగా దేవుడు నిలబడతాడు. ప్రార్థన చేయాలి. 3-4 విషయాలు 10 నిమిషాల్లో చెప్పి ముగించేస్తాడు. 3వ విషయంలో ఆయన ఏమంటాడంటే నన్ను వెదకవలెను అంటున్నాడు. నన్ను వెదకవలెను. నేటి దినాలలో ప్రజలు చాలా చాలా వెతుకుతూ ఉన్నారు. కొందరేమో ధనమును, కొందరేమో ఘనమును, కొందరేమో పదవిని, కొందరేమో జ్ఞానమును, కొందరేమో జీవిత భాగస్వామిని, కొందరేమో ఇంకా రకరకాలుగా వెతుకుచూ ఉన్నారు. అయితే నా దేవుడు అంటున్నాడు మొట్టమొదటగా నువ్వు నన్ను వెతకాలి. నన్ను వెతకకుండా భూలోకంలో నువ్వు ఏది వెలికినా కానీ అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, టెంపరరీ. దేవుని వెతకాలి. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన చూస్తున్నాడంట. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెదుకువారు ఉన్నారేమో. దేవునికి కూడా ఒక సందేహం పుట్టిందంట. నన్ను ఎవరైనా వెదుకువారు ఉన్నారా? వివేకం అంటే జ్ఞానము. ఈ భూలోకములో పిహెచ్డి చేశారు, డబుల్ పిహెచ్డి చేశారు, ఎంఏలు చేశారు, బీటెక్లు చేశారు, ఎంటెక్లు చేశారు, డిగ్రీలు చేశారు, ఎన్నెన్నో కోర్సులు చేశారు. ఇవన్నీ చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. వారందరికన్నా, లక్షల కోట్లు సంపాదించిన వారందరికన్నా ఇక్కడ కూర్చున్న మీరు ధన్యులు, మీరు జ్ఞానవంతులు. చెప్పరా? హల్లెలూయా. ఎందుకంటున్నాను తెలుసా? ఇంత బ్రతికి నిన్ను కన్నని తండ్రి ఎవడో తెలుసుకోలేకపోతే, నీ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతే, నువ్వు చదివిన పిహెచ్డి ఏం లాభము? నువ్వు సంపాదించిన కోట్లు దేనికి? నువ్వు చచ్చిపోయినాక ఎక్కడికి పోతావు? నీ జీవిత ఆయుష్ కాలంలో ఏమేమో కనిపెడుతున్నావు, శాస్త్రవేత్తమని తెలుసుకుంటున్నావు, అంతరిక్షానికి వెళ్తున్నావు, వస్తున్నావు, భూగర్భంలో ఏమున్నావో తెలుసుకుంటున్నావు, కానీ నీ దేవుడు ఎవరో నువ్వు గ్రహించలేకపోయావు. నీకన్నా జ్ఞానహీనుడు ఎవరన్నా ఉన్నారా ఈ భూలోకంలో? ఆయుష్ కాలము గతించిపోతున్నది కానీ నీ దేవుడు ఎవరో నువ్వు గ్రహించలేకపోతున్నావు. అయితే క్రైస్తవుడు జ్ఞానము కలిగిన వాడు. భూలోకంలో క్రైస్తవునికి డబ్బు లేకపోయినా, మంచి వస్త్రం లేకపోయినా, మంచి ఇల్లు లేకపోయినా, కోట్లు డబ్బు లేకపోయినా కానీ వాడు నీకన్నా ఎందుకు జ్ఞానవంతుడు అంటున్నాను తెలుసా? తమ దేవుని వెతికి గ్రహించి రక్షించబడ్డాడు. ఆమె నరకాన్ని తప్పించుకున్నాడు, జ్ఞానవంతుడు. అందుకనే జ్ఞానము కలిగిన వాడు ఎవడన్నా నన్ను వెతుకుతున్నాడా అని దేవుడు కనిపెడుతున్నాడంట పరము నుండి. ఆ వెతికే సమయంలో ఎవరైతే రక్షించబడని వారు ఈ సంఘములో కనబడుతున్నారో, ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో రక్షించబడని వారు ఎవరున్నారో వారు ఆయన కనుదృష్టిలో పడాలి, వెతకాలి. అయ్యా, నా సొంత రక్షకుడు నీవు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నిజమైన దేవుడు నీవు, సృష్టికర్తవు నీవు. నేను చనిపోయిన తర్వాత నాకు పరలోకాన్ని ఇస్తావు. ఈ భూలోకంలో ఏ మనిషి పాపానికి క్షమాపణ ఇవ్వలేకపోయాడు, ఏ జంతువుల రక్తము, ఏ బలి మానవునికి పాప క్షమాపణ ఇవ్వలేకపోయింది, కేవలం నువ్వు మాత్రమే అని నేను గత కొద్ది సంవత్సరాలుగా వింటున్నాను. నా జీవితం నీకు సమర్పించుకుంటున్నానని ఆయనకు నీ జీవితం సమర్పించుకోవాలి. లేదంటే నువ్వు ఏం చదివినా నువ్వు జ్ఞానహీనుడవే. అందుకనే వివేకము కలిగిన వాడు ఎవడైనా వెతుకుతున్నాడేమో అంటున్నాడు. దేవుని అంగీకరించని వాడు వివేకం లేని వాడే. అందుకనే ఏమేమో కనిపెట్టినవి భూలోకంలో సమస్తము కూడా దేవుని జ్ఞానము కలిగిన దేవుని ప్రజలకనే పెట్టారు. నా దేవుని ప్రజలారా, మొట్టమొదటగా దేవుణ్ణి మనం వెతకాలి. ఆమె అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమున మాత్రమే ఆయనని మీద వేడుకోండి. మీరు అనుకుంటున్నారు కదా, నాకు ఉద్యోగం వస్తే నేను ఖచ్చితంగా బాప్తిస్తాను, రక్షణ పొందుతా, వివాహం అయితేనే రక్షణ పొందుతా, పిల్లలు పుడతానే రక్షణ పొందుతా, లేదంటే నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాక రక్షణ పొందుతా. దేవుడు ఇప్పుడు నీకు సమీపంగా ఉన్నాడు. దొరికే సమయం ఇది. అవకాశం వచ్చిన దాన్ని చేజార్చుకున్న తర్వాత నువ్వు ఎంత వెతికినా కూడా ఒక దినాన దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు. వాక్యం ఎప్పుడైనా సత్యమైనది. నీకు ఈ దినాన దేవుడు దొరికాడు, పట్టుకో గట్టిగా. యాకోబు ఏం చేశాడు? ఆశీర్వాదం కావాలని వెతుకుతున్నాడు. దేవుడు కనపడదానే వెంటనే కాలు పట్టేసుకున్నాడు. లేదంటే నేను ఇంకా ప్రార్థన చేసుకోవాలి, మళ్ళా రాపో, 5 గంటలకు ప్రార్థన ఏం చేస్తా, లాస్ట్లో రా పట్టుకుందాం అన్నాడా?
నువ్వు పోతే మళ్ళీ దొరకవయ్యా, నాకు దొరికినప్పుడే దోచుకోవాలి అని దేవుని పట్టుకున్నాయి, దేవుని ఆశీర్వాదాలను దోచుకున్నాడు. అంతే, ఇట్లనే చెప్పాలి. ఆశీర్వాదం కావాలన్నప్పుడు పట్టుకున్నాడు, దోచుకున్నాడు. దేవుడు మీకు సమీపంగా ఉన్నప్పుడే దేవుని మీరు నమ్ముకోవాలి. ఒకవేళ ఈ సమయం పోయిందనుకో, నువ్వు దేవుని నమ్ముకోవడానికి నువ్వు ఉంటావో లేదో. అవునా? రాత్రి ఉన్నాడు, పగలు కనపడడం లేదు. ఏం గ్యారంటీ? చెల్లు కొనుక్కుంటే సంవత్సరం రోజులు గ్యారంటీ వారంటీ అంటారు. మనిషి సంవత్సరం రోజులు ఉంటానని ఎవడైనా గ్యారంటీగా చేయొద్దు చెప్పగలడా? చెప్తావా? కిందికి దిగి ఇంటికి పోయే లోపల ఏమవుతుందో తెలియదు. అర్థమైందా? అందుకనే యెహోవా మీకు దొరికిన కాలంలోనే ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకోండి. ఏంటి సమీపంగా ఉన్నాడు? బైబిల్ ఒక మాట ఉంది కదా, హృదయం అనే వాక్యత నిలబడుకొని దేవుడు తలుపు తడుతున్నాడంట. యవనస్తులారా వినండి, బయట దేవుణ్ణి వెయిట్ చేయనివ్వద్దు. కొట్టి కొట్టి ఆయన బయటికి పోయినాడు అనుకో, పట్టకొచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకా ఏం అనుభవించాలి, ఇంకా ఏ పాపము చేయాలి, ఇంకా ఏ లోకం అనుభవించాలి? పరిశుద్ధత ఏమిటో పాపం ఏమిటో తెలియబడిచింది, స్పష్టంగా తెలుసు. తల్లిదండ్రుల మార్గము నీకు తెలుసు. ఇంకా ఆలస్యం చేస్తున్నావంటే ఏటో రహస్య పాపాలు ఉన్నాయి, జాగ్రత్త. దొరికే సమయంలోనే దేవుని పట్టుకో. ఉద్యోగం కాదు నువ్వు వెతకవలసినది, ప్రియులు ప్రేయసుల కోసం కాదు నువ్వు వెతకవలసినది, వివాహ సంబంధాలు కాదు నువ్వు వెతకవలసినది, గృహాలు కాదు నువ్వు వెతకవలసినది, దేవుని నువ్వు వెతకాలి. సమీపంగా ఉన్నాడు, హృదయం అనే వాక్యం తట్టుతున్నాడు. ఉండయా స్వామి, ఇప్పుడైనా ఇంకా చదువు కూడా అయిపోలేరు, మళ్ళీ రాపో అడుక్కుండే వాళ్ళని అంటారు కదా, అట్ట అయిపోయింది నేటి దినాల్లో చాలా మంది పరిస్థితి. దేవుని అలాగ చూస్తున్నారు. ఇప్పుడే కాదులే, ఇంకా అన్నం కాలే మళ్ళీ రాపో అడుక్కుండే వాళ్ళని అంటాం కదా, ఇంకా అన్నం కాలే మళ్ళీ రాపో. దేవుణ్ణి కూడా మీరు అలాగనే ట్రీట్ చేస్తున్నారు, జాగ్రత్త. దేవునికి విసుకొచ్చి పోయినాడు అనుకో, మళ్ళీ దొరకడం చాలా. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. వినండి, దిక్కులు మ్రోగి ఎదట అరిచినా కానీ ఆ దినాన దేవుడు కనపడడు. ప్రార్థన చేసినా కానీ వినడు. సమీపంగా ఉన్నా కానీ మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. పేర్లు పెట్టి చెప్పక ముందే రక్షణ పొందండి, బాప్తిసం పొందండి. మీ జీవితాలు ఎట్లున్నా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపిలైనా క్షమిస్తాడు సమయం ఉండంగానే. ఇంకా ఏమనుంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. యాకోబు 4:8 మాట ఉంటుంది. దేవుడు దగ్గరికి మీరు వస్తే మీ దగ్గరికి ఆయన వస్తాడు. మేము రామండి, ఆయనే రావాలంటే పిలవని పేరంటానికి మనమే దేవుడు వస్తాడా? ఇంకా చివరికి ఒక మాట, మత్తయి సువార్త 6:33 ఏమంటుందంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించాడు. బాగా వినండి, ఒక మాట చెప్తారు. ఈ దినాన మనము ఏంటంటే వెతుకుతున్నాం కదా, ఉద్యోగము సమస్తాల్ని వెతుక్కుంటున్నాం. దేనికోసం అంటారు? ఇవి దేనికోసం అంటారు? బ్రతకడానికి. బట్ట, తిండి, షెల్టర్, ఈ మూడే కదా. ఒక ఇల్లు, ఒక బట్ట, ఒక తిండి. ఈయన అదే చెప్తున్నాడు, ఒరే తిక్కోడా, ఫస్ట్ నన్ను వెతకండ్రా, మీకు అవన్నీ ఇస్తా. దాని గురించి ఆలోచన చేయకూడదు. పై వచనాల్లో ఉంటుంది 6వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? మీరు ఆహారమును గురించి ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామని ఆలోచన చేయకండి. అన్య జనులకు ఉంటుంది అట్లాంటి పిచ్చి. క్రైస్తవునికి ఏంది ఆ పిచ్చి? మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు అనుకున్న దానికన్నా ఉన్నతమైన ఉద్యోగం ఎప్పుడు ఇస్తాడు దేవుడు? దేవుని నమ్ముకొని భక్తిగా ఉంటే అన్ని కూడా సఫలము చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటే నీ కార్యాలన్నీ సఫలపరచబడతాయి. దేవుని విడిచిపెట్టి నేను ఏదో కోట్లు గడించాలని నువ్వు చేస్తే, తండ్రిని విడిచిపెట్టి నా చిన్న కుమారుడు ఏమైపోయినాడు, అడక్క తిన్నాడు, లాస్ట్కి అది కూడా దొరకాలే, బురదలో పడ్డాడు, భయంకరమైన వాసన కొట్టాడు, బుద్ధి వచ్చింది. కనీసం వాడు క్షమాపణ పొందుకోవడానికి అవకాశం దొరికింది. మనకు అవకాశం ఉంటుందో లేదో దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటగా ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి మన జీవితంలో. అని ఉన్నా ఇడిచిపెట్టు దేవుని కోసం, మందిరం కోసం,
పెళ్ళిన్నా ఇడిచిపెట్టు, కొట్లాటలున్నా ఇడిచిపెట్టు, తిండి పెడుతుంటారు కదా అప్పుడప్పుడు పండగలకి, ఇడిచిపెట్టు దేవుని మందిరం కోసం. ఒక పూట తినకపోతే ఏం కాదు, చచ్చిపో. పిక్నిక్లో మధ్యలో సెలవు పెట్టుకొని పో, ఆదివారం వద్దు, సెలవు పెట్టుకొని నీ డబ్బుని నష్టం చేసుకొని పో. ఆదివారమే పతుక్కనికి బాగా దొరుకుతుంది సమయము, సెలవు రోజు అంట. క్రైస్తవునికి ఆదివారం దేవుని వెతికే సమయం అది. జాగ్రత్త, గ్రహింపు శక్తి కావాలా మీకు. చివరి మాట చెబుతున్నాను, తమ చెడు మార్గములను విడవవలెను. 4వదిగా దేవుడు పెట్టిన షరతు, తమ చెడు మార్గములు విడవలేను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనకు అందరికీ బాగా తెలుసు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హృదయంలో పాపము పెట్టుకొని దేవుని ప్రార్థన చేస్తే ఏమి రాదు, దేవుడు నవ్వుకుంటుంటాడు. వీడు పరమ భక్తుల్లాగా నటన చేస్తున్నాడు చర్చిలో అని పైన అందరూ చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఈ లోపల చీకటి దేవుని కనబడతా ఉంటుంది. దాన్ని విడిచిపెడితే కదా కొంతమంది ఆ బయట విడిచిపెట్టి మళ్ళీ లోపలికి వచ్చి పరిశుద్ధంగా ప్రవర్తిస్తారు. మళ్ళీ పోయేటప్పుడు ఆ పాప భారాన్ని వేసుకొని ఇంటికి పోయి తందనాలు ఆడుతూ ఉంటారు. అది విడిచిపెట్టడం కాదు, చెడు మార్గం విడిచిపెట్టడం కాదు. అతిక్రమాలు విడిచిపెడితే ఒక్కసారి విడిచిపెట్టాలి, మళ్ళీ ఆ భారము మీద వేసుకోవద్దు. దేవుని కనికరం నీ మీదకి రావాలంటే రహస్య పాపములు దాచిపెట్టినవన్నీ కూడా విడిచిపెట్టాలి ఒప్పుకొని. ఆకాను తన గుడారములో సీనారు పై వస్త్రమును బంగారు కమ్మిని వీటన్నిటిని దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్న వీడు ఏమైపోయాడు, దేవుని ఉగ్రత పాలైపోయాడు. అననీయ సబ్బిరా దేవునికి ఇవ్వవలసిన ధనములో కొంచెం దాచుకున్నాడు, పాపాన్ని దాచుకున్నారు, ఒప్పుకొని విడిచిపెట్టలేదు, దేవుని ఉగ్రత పాలైపోయారు. జాగ్రత్త దేవుని ప్రజలారా, శరీర కార్యాలు విడిచిపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వచనముల వరకు ఉంటే శరీర కార్యములన్నీ కూడా విడిచిపెట్టాలి. దావీదులాగా చెడు మార్గం విడిచిపెట్టాలి. అయ్యా మేము బాప్తిజం తీసుకున్నాం, అప్పుడప్పుడు పాపంలో పడిపోతున్నామంటే దావీదులు చాలా మంది ఉంటారు మీలో, మంచి దావీదులు ఉంటారు. అయితే దావీదుకు పోల్చుకోవాకండి, దావీదు చాలా మంచోడు, దేవుని ఉదయానుసారుడైన మనుషుడు, ఆయన చిత్తము నెరవేర్చిన వాడు. ఎప్పుడు ఒకసారి తప్పు చేసినాడు, దేవుడు దెబ్బ కొడతానే తెలుసుకొని మళ్ళా దేవుని ఆత్మన చేరాడు. ఆయన అంటాడు, ఏమంటాడంటే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో, నా దోషము కప్పుకొనక నీదొట నా పాపమును ఒప్పుకుంటునని ప్రార్థన చేస్తున్నాడంట. కప్పుకోవద్దు, జాగ్రత్త. కప్పుకుంటే కుళ్ళిపోతుంది, లోపల చచ్చిపోతారు లాస్ట్కి. గడప భాషంగా మాట్లాడాలి. తెలిసి బలహీనతలు, పాపాలు దేవుడు విడిచిపెట్టాడు. ఉగ్రత బహుఘోరంగా ఉంటుంది. పౌలు ఒక మాట స్పష్టంగా అంటాడు, ఏమంటాడంటే తెలియక చేసి తిని కాబట్టి ఏమన్నాడు, కనికరించబడ్డానండి, క్షమించబడ్డాను. తెలియక చేస్తే క్షమించబడతావు. తెలిసి దేవుడు కృపామయుడు, కనికరపురుడు, దయామయుడు, కరుణామయుడు అని పెద్ద పెద్ద పేర్లు పెట్టి ఏడిస్తే దేవుడు అంత పిచ్చోడు కాదు. మాటికి పాపాలు చేస్తే నువ్వు బురదలో పడుతుంటే నీ గుడ్డలు ఉతకడానికి ఏమి దేవునికి పని బాట లేదా? తెలిసి పడతాను గుంతలు అంటే దేవుడు ఏమి అంత అజ్ఞానంగా ఉన్నాడా? చూస్తాడు 2-3 సార్లు, భూమి బట్టి ఒక్కేటేస్తాడు, లాస్ట్లో కోలుకోలేము. వినండి, చాలా మంది జీవితాలు గమనించిన తర్వాత ఈ మాట అంటున్నాడు. 1, 2, 3 సార్లు దేవుడు హెచ్చరిస్తాడు. బైబిల్లో కూడా ఆ మాట ఉంది. తర్వాత శిక్షిస్తాడు. శిక్షిస్తే ప్రస్తుతము నువ్వు ఉన్న ఈ పరిస్థితి నీకు ఉండదు, శాశ్వతంగా ఏదో లోటులో ఉంటావు. అందుకనే దెబ్బలు తిని దేవుని దగ్గరకు పోయేదానికన్నా చాచిన చేతులతో పిలిచినప్పుడు వచ్చేదే దేవుని దగ్గరికి మేలు కదా. నాన్న రారా అని తల్లిదండ్రులు పిలుస్తారు కదా, నాకన్నా నా బంగారం అని. వీడు చెప్పే కొద్దీ ఉప్పొంగిపోతాడు, అంటాడు. కట్టెత్తుకొని గేటేస్తే ఏం చేస్తాడు, వస్తాడు ఇంకా వాళ్ళ పొమ్మనే ఓడు. అంత పరిస్థితి తెచ్చుకోవద్దు, అర్థమైందా? 4 షరతులు. ఒకటి ఏంటి? మొట్టమొదట షరతు చెబుదాం అందరం గట్టిగా, కొంచెం సౌండ్ తగ్గి, ఇదంతా వినపడాలి. మొట్టమొదటి షరతు ఏంటి? అది. 2వ షరతు ఏమిటి? ప్రార్థన చేయవలెను. 3వది ఆయనను మనము వెతకవలెను. 4వది తమ చెడు మార్గములు విడిచిపెడితే ఏమంటాడు దేవుడు? ఏం చేస్తాడంట? మీ ప్రార్థన వింటాడు, మీ పాపములను క్షమిస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఇది చేయకోకుండా నా ప్రార్థన వినలేదంటే నీదే తప్పు.
నా పాపాలు క్షమించలేదంటే నీదే తప్పు, నాకు స్వస్థత రాలేదంటే నీదే తప్పు. 4 షరతులకు లోబడితే 3 వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. దేవుడు ప్రజలు ఉండవలసిన తీరు ఇదే, ఆయన కోరుకున్నది. దేవుడు ఈ విధంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరు కూడా మోకరించి తలలోంచి విన్న వాక్య ప్రకారం మీ జీవితాలను సిద్ధము చేసుకుందాం. వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడే, దర్శించినప్పుడే హృదయాలను తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. అయ్యా, మీ బిడ్డలైన వారు మీరు కోరుకునే విధముగా జీవించాలని 4 విషయాలు బయలుపరిచారు. అయ్యా, ఈ 4 షరతులకు మేము లోబడినప్పుడు మీరు మాకిచ్చే ఆశీర్వాదములు, వాగ్దానాలు ఏమై ఉన్నవో అయ్యా, వాటిని మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు. వాక్యము విన్నారు ప్రభా నీ బిడ్డలు. ఈ వాక్యాన్ని సాతాను దొంగిలించకుండా వారి హృదయాలను మీరు స్థిరపరచండి. సాతాను వాక్యము దొంగిలించకుండా, హృదయమును కట్టినపరచకుండా మీరే నీరు కట్టి ఫలింపచేయండి. విన్న వాక్యము నీ బిడ్డలు నెమరవేయనట్లు కృప దయచేయండి. అయ్యా, ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆకడ కొరకై మీరు సిద్ధము చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, అయ్యా, నీ బిడ్డలు ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే మీరు మీ రక్తము ద్వారా, మీ గాయపడిన హస్తము ద్వారా తాకి ముట్టి స్వస్థపరచండి. దురాత్మల చేత పీడించబడుచున్న వారు, చీకటి శక్తులు, అంధకార శక్తుల చేత పీడించబడుచున్న వారికి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. గొప్ప కార్యాల వారి జీవితంలో జరిగించండి. సాతాను కట్టిన సంఖ్యలను కట్లు మీరు విప్పమని ప్రార్థిస్తున్నారు. వెలుగు నీ బిడ్డల మీద ప్రకాశించును గాక. అయ్యా, నీ బిడ్డలను ప్రభు మీరు అక్కడ ఒకరికి సిద్ధము చేయమని, మీ చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే మరి ఒక దినములో మేమందరం కూడి నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి నీ వాక్యము ధ్యానించే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, దేవుడు మీతో మాట్లాడినట్లు మీరు గ్రహించినట్లయితే, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ వాక్యాన్ని షేర్ చేసి పరిచయం చేయవలసిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.